రద్దు చేస్తున్నారని చెప్పి ఇస్తున్నారు. అది చాలా డేంజరస్. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. రోడ్లో ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, బయట వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళకు ఉండదు. వాళ్ళు బండి డ్రైవ్ చేయగలుగుతారు, కానీ మెయిన్ రోడ్డు మీద వచ్చిన తర్వాత ఆలోచన కూడా చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ గుర్తు పెట్టుకొని, అండ్ నేను మీడియాని కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ ద్వారా కూడా మెసేజ్ వెళ్ళాలి. పిల్లలకి, మైనర్ పిల్లలకి ఎవరికి కూడా డ్రైవింగ్ ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాను. అట్ సేమ్ టైం ఇప్పుడు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయిపోయినాక నెక్స్ట్ మంత్ నుంచి మనం ఒక ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. మేము ఫైన్ వేయడం స్టార్ట్ చేసాము అంటే అది రెవెన్యూ గురించి కాదు, మీ భద్రత గురించి. ఒక హెల్మెట్ లేదంటే 1000 రూపీస్ వేస్తాము, ఇన్సూరెన్స్ లేదంటే 1000 రూపీస్, డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే 5000. ఈ అమౌంట్స్ మీరు పే చేయాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో బరువుతో కూడిన సమాచారం. అలాగే మీ పేరెంట్స్ కూడా గుర్తు చేయండి, మీ పిల్లలు కూడా ఇంత ఫైన్. మనం ఒకసారి చిన్న ఒక హెల్మెట్ లేదని రాసాము, రోడ్డు మీద లైసెన్స్ లేదని రాసామంటే 5000 to 7000 రూపీస్ ఫైన్ పడుతుంది. సో ఇదంతా కూడా గుర్తు పెట్టుకొని చెప్తారని చెప్పి అందరినీ కూడా నేను మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడు చేయండి. అక్కడ ఉన్న వాళ్ళు చనిపోతారు, మీరు కూడా ఖచ్చితంగా చనిపోతారు. కాబట్టి మద్యం సేవించి వాహనం నడపరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే